أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ورب السماوات والأرض وما بينهما فاعبده واستبر لعبادته هل تعلم له سمية رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థల వల్ల ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన్ని ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవుని యొక్క జీవితానికి ఉన్నటువంటి అసలైన పరమార్థం ఆయన్ని ఆరాధించడం కోసం అంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగురంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలను అనుభవించడానికి, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను పొందటానికి, ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి తనను పుట్టించిన స్వామి ఒకడున్నాడు అన్న విషయాన్ని విస్మరించాడు. యఅలమూన ظాహిరన్ మినల్ హయాతిద్ దునియా వహుమ్ అనిల్ ఆఖిరతి హుమ్ గాఫిలూన్. ప్రజలారా, మీకు ప్రపంచం యొక్క బాహ్య స్వరూపం మాత్రమే తెలుసు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే ఉన్నాడు, హాయిగా ఉంటాడు, మంచి ఇల్లు కట్టుకుంటాడు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటాడు, కోరిందల్లా తెచ్చుకుంటూ ఉంటాడు. మనకు కూడా ఏమనిపించిందంటే బుద్ధి పాడైపోయింది కాబట్టి మాకు కూడా అలా ఉంటే బాగుండు. కారూనుని చూసి ఆనాడు ప్రజలు ఏమనుకున్నారో ఈరోజు మనం కూడా అదే అనుకుంటున్నాం. కానీ ఇది తాత్కాలికమైనది అన్నాడు. అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ సిరి సంపదలు, ఈ వ్యాపారాలు, ఈ ఆలుబిడ్డలు, ఈ ఐశ్వర్యాలు, ఈ హోదాలు, ఇవన్నీ కూడా టెంపరవరీ, జస్ట్ డెకరేషన్ అంటున్నాడు. ప్రోగ్రామ్ ఉంది సార్, టేబుల్ వేశారు, బెడ్షీట్ వేశారు, చైర్స్ వేశారు, ఇక్కడ ఒకటి పెట్టేశారు, ఒక స్టాండ్ పెట్టేశారు, కెమెరా పెట్టేశారు, లైట్ లాంచ్ చేసేశారు. ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, మొత్తం టోటల్గా ఖాళీ చేస్తారు. వమా హాజిల్ హయాతద్ దునియా ఇల్లా లహ్వం వ లఇబ్. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, ఒక తమాషా, వినోదం తప్ప మరేమీ కాదు. ఈరోజు నీవు ఉన్నావు, నీ వంతు అయిపోయింది అనుకోండి, నీ పాత్ర అయిపోయింది అనుకోండి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మరి ఎందుకు వచ్చావు, ఎందుకు పోతున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఎవరు? ఆ స్వామి సన్నిధిలో నేనేం జవాబు ఇవ్వాలి? ఒకవేళ నేను నా ఇష్టానుసారంగా జీవిస్తే రాబోయేటువంటి ఆ జీవితంలో కలిగేటువంటి పర్యవసానాలేంటి? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? డబ్బు 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 24 గంటలు 365 రోజులు ధనం కోసం, ధనం కోసం, ఆ ధనమే జీవితం అని ఆ ధనం కోసమే బ్రతుకుతున్నారు, ఆ ధనం కోసమే చేస్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించుకోవాలి అన్న వ్యామోహంలో మర్చిపోతున్నారు. అదే మరపుతో శ్మశానానికి వెళ్ళిపోతున్నారు. ఏం తీసుకెళ్లారయ్యా బాబు?
ఈ భూమి ఎన్నో తరాల వారిని మార్చేసింది. మనదొక తరం, మన తర్వాత ఇంకో తరం, దాని తర్వాత మరో తరం. ఎవడన్నా ఒక్క ఇంచు స్థలం తీసుకెళ్లినటువంటి దాఖలాలు భూమండల చరిత్రలో ఉన్నాయా? లేవు. కారణం ఏమిటంటే ఐహికపరమైనటువంటి వ్యామోహం. ప్రపంచంలో సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన. జుయ్యన లిన్నాసి హుబ్బు షహవాతి మిన నిసాయి వల్ బనీన వల్ కనాతిరిల్ ముకంతరతి మిన ज़हबి వల్ ఫిజ్జతి వల్ ఖైలిల్ ముసవ్వమతి వల్ అనామి వల్ అర్స్. ప్రతి ఒక్కడికి స్త్రీలు, ప్రతి ఒక్కడికి మగ సంతానము, మేలుజాతి గుర్రాలు, సేద్యపు భూములు, వ్యాపారాలు, మంచి భవనాలు, ఇవన్నీ అట్రాక్షన్. దానికోసమే మనిషి ఆలోచిస్తున్నాడు. నన్ను పుట్టించినటువంటి నా స్వామి నాతో ఏం కోరుకుంటున్నాడు, నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, రేపటి రోజున సమాధిలోకి వెళ్తే నా దగ్గర సమాధానం ఉందా, అసలు దైవ గ్రంథాన్ని నేను పారాయణ చేస్తున్నానా, ఆలోచనే లేదు. కానీ ఈ ప్రపంచం నీ కడుపు నింపుతుందా? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మనిషి యొక్క పొట్ట సమాధి మట్టితో తప్ప నిండదు. మనిషి కోరికలు అపరిమితం అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక మనిషికి పెద్ద లోయ నిండా బంగారం దొరికినా అతడు అనుకుంటాడంట, అబ్బా రెండో లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు అనుకుంటాడు. ఈ సంవత్సరం 1 ఎకరం పొలం కొన్నావు, సాటిస్ఫై లేదు, వచ్చే సంవత్సరం ఇంకో ఎకరం కొనుక్కోవాలి అనిపిస్తుంది. ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంకో ఇల్లు కట్టాలి అనిపిస్తుంది. చచ్చిపోయేదాకా నీ కోరిక తీరదు, ఆగదు. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మనిషి ఈ ప్రాపంచిక జీవితం ఎలాంటిది అంటే, ఒకసారి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. సహాబాలందరూ కూడా ఉన్నారు ఆయన వెనక. కొంతమంది సహాబాలు నడుస్తూ ఉన్నారు. ఒక చచ్చిపోయినటువంటి మేకపిల్ల, నల్లటిది, బక్క చిక్కిపోయింది, కుళ్ళిపోయింది, కంపు కొడతా ఉంది. అక్కడికి పోగానే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముక్కు మూసుకున్నారు, సహాబాలందరూ కూడా ముక్కు మూసుకున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, సహచరులారా, మీలో ఎవరైనా సరే ఈ మేక పిల్లను కొనేవారు ఉన్నారా? కొన్ని దిరాములకైనా దినారాలకైనా కొనేవాళ్ళు ఉన్నారా? ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది బక్క చిక్కిపోయినటువంటి నల్లటిది, బ్రతికుంటే కూడా దీన్ని పెద్దగా ఎవరు ఇష్టపడరు, ఇప్పుడు చచ్చిపోయి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే దీన్ని ఎవరు కొనుక్కుంటారు ప్రవక్త, ఎవరు మేము కొనం అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహచరులారా, చచ్చిపోయి కంపు కొడుతున్నటువంటి ఈ మేక పిల్లకు మీ దృష్టిలో ఎలాంటి విలువ లేదో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో ఈ ప్రపంచానికి కూడా అలానే విలువ లేదు. దానికోసం పరిగెడుతున్నారు మీరు. అవును కదా, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు లోకాన్ని వీడి. రాజులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకుంటే మనం పెద్ద లెక్క అండి. ప్రపంచాన్ని సూపుడు వెళ్తూ శాసించినటువంటి నియంతలు ఎందరో కాలకర్పంలో కలిసిపోతే మనం ఏ పాటి వాళ్ళం? కాబట్టి మనల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు అని గుర్తించాలి. నన్ను ఎందుకు పుట్టించాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్, నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. ఓ మానవుడా, నేనే నిన్ను పుట్టించాను, మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను గుర్తించవు, ఎందుకు నన్ను ఆరాధించవు? నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను పుట్టించాడే. ఒక 70 సంవత్సరాల క్రితమో, ఒక 80 సంవత్సరాల క్రితమో ఇక్కడ ఉన్నవారు ఎవరు లేరు. ఎవరికైనా ఒక 70 ఏళ్ళు ఉండోళ్ళు, 80 ఏళ్ళు ఉండోళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే ముతవల్లి గారు ఎత్తేటట్టు ఉన్నాడు 60 అంటే. 80 ఏళ్ళు ఉండోళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నిద్రపోతున్నాడు పాపం ఆయన, లేపండి పాపం. 80 ఏళ్ళు ఉన్నాడు ఎవరైనా ఉండరా? 80 సంవత్సరాలు. 70 ఏళ్ళు కూడా లేరు. అంటే 70 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. మరో 70 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా అంటే ఎవరు చెప్పలేరు. మరి దేనికోసం మనం పరిగెడుతున్నాం, ప్రాకులాడుతున్నాం?
ఈ రోజుల్లోనైతే ప్రత్యేకించి మంచి యువకులు కూడా, బలవంతులు కూడా, బాడీ బిల్డర్స్ కూడా, మొన్న ఎవడో అతను 39 years కూడా ఉన్నాయో లేవో మంచి బాడీ బిల్డర్ అంట, స్ట్రోక్ వచ్చాడు, చచ్చిపోయాడు. మరి ఎందుకు వచ్చావు, ఎందుకు పోతున్నావు, జీవిత పరమార్థం ఏంటి? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతి మా షా రక్కబక్. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? నిలువెత్తు నిన్ను సృష్టించినటువంటి ఆ మహా సృష్టికర్త అల్లా విషయంలో ఎలా మోసపోతున్నావయ్యా? ధనం కోసం, ప్రాపంచిక ప్రయోజనాల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం అలా సంపాదించాలి, ఇలా కూడబెట్టాలి, కూడబెట్టాలి. ఒకరోజు నువ్వు పోతావు, తీసుకెళ్ళి నిన్ను సమాధిలో పూడ్చిపెట్టేస్తారు. మరి నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించావా? ఆ స్వామిని ఆరాధిస్తున్నావా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో? ఎందుకంటే ప్రవక్తలు కూడా ఆ సృష్టికర్తను ఆ విధంగా గుర్తించమని, ఆరాధించమని తమ సంతానానికి ప్రబోధించారు. ఇస్కాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాదీ ఖాలు నఅబుదు ఇలాహక వ ఇలాహ అబాయిక ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక్ నహ్ను లహు ముస్లిమూన్. యాకూబ్ అలైహిస్సలాం వారు చచ్చిపోయేటప్పుడు, చివరి గడియలో ఉన్నప్పుడు, ఆఖరి గడియల్లో ఉన్నప్పుడు, నిజంగా నువ్వు నేను చచ్చిపోయేటప్పుడు నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నా భార్య ఏమైపోతుందో, ఈ పొలాలు ఎవరు పండిస్తారో, ఈ షాపును ఎవరు నడిపిస్తారో, ఈ వ్యవస్థను ఎలా నడిపిస్తారో ఒక టెన్షన్, భయం ఉంటుంది. నిజంగా ఎవరికైనా నా పిల్లలు, సంటి పిల్లలు, చిన్న పిల్లలు, ఉద్యోగాలు రాలేదు, పెళ్లి చేయలేదు, బాధ ఉంటుంది చచ్చిపోయేటప్పుడు. ఎందుకంటే మనం లోకం కోసం ఆలోచిస్తాం కాబట్టి. కానీ హజరత్ యాకూబ్ అలైహిస్సలాం చచ్చిపోయేటప్పుడు చివరి గడియల్లో సకరాత్ హాలత్తులో అంటున్నారు, ఇస్కాల లిబనీహి మా తఅబుదూన మిన్ బాదీ. 12 మంది సంతానం ఆయనకి, అందరినీ కూడబెట్టి అడుగుతున్నారు, నా బిడ్డలారా, నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారో చెప్పండి అని. లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు ఉంటాడు, వాడికి రావాల్సింది విధిరాత ప్రకారం దక్కుతుంది. కానీ నా బిడ్డలు ఎక్కడ అల్లాను మర్చిపోతారో, ఎక్కడ తౌహీదును విస్మరిస్తారో అని చచ్చిపోయేటప్పుడు కూడా తండ్రి తన బిడ్డలకు నసిహత్ చేస్తున్నాడు. ఎప్పుడన్నా నీ బిడ్డలకి తౌహీద్ గురించి నసిహత్ చేసావా? బేటా ఏ నై కర్నా, ఏ షిరిక్ హై వా జానా షిరిక్ హై ఓ నై కానా, సిర్ఫ్ అల్లాహకు ఇబాదత్ కర్నా ఎప్పుడన్నా ప్రేమపూర్వకంగా యా బునయ్య లా తుష్రిక్ బిల్లా ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్, ఏ విధంగానైతే లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డను దగ్గర చేర్చుకొని, హక్కును చేర్చుకొని, ప్రేమపూర్వకంగా మమతానురాగాలతో కనికరం కురిపిస్తూ, బేటా ఏ షిరిక్ హై ఏ నై కర్నా, ఇప్పుడన్నా నీ బిడ్డగా చెప్పావా? ఎప్పుడన్నా నీ బిడ్డని దగ్గర చేర్చుకుని ఒక సూరా నేర్పించావా? బేటా సజ్దా వైసా నై కర్నా హై, వైసా కర్నా హై, రుకు మే ఏ పడ్నా హై. ఎప్పుడన్నా నీ బిడ్డలకి టైమే లేదు. నీకు షాప్ పిచ్చి, నీకు డబ్బులు పిచ్చి, నీకు హోదా పిచ్చి, ఒకడికి రాజకీయం పిచ్చి, ఒకడికి సినిమాలు పిచ్చి, 24 గంటలు మొబైల్ పిచ్చి. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లీకుం నారా. విశ్వాసులారా, మీరు మీ పిల్లల్ని, మీ భార్య బిడ్డల్ని కాపాడుకోండి నరకం అనేటువంటి అగ్నిగుండం నుండి. ఎప్పుడన్నా మరి తౌహీద్ చెప్పావా? సృష్టికర్త గురించి వివరణ చేసావా? పెద్ద పెద్ద ప్రవక్తలు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఎంత రోదనతో, వేదంతో, యా అబతి లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షైయా, యా అబతి ఇన్నీ ఖద్ జానీ మినల్ ఇల్మి మా లం యాతిక ఫత్తబియూని అహదిక సిరాతన్ సవియ్యా. నాన్న నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు నాన్న? ఏడ్చి చెప్పాడే. ఎప్పుడన్నా షిరిక్ చేస్తున్న నీ తల్లిదండ్రులకో, షిరిక్ చేస్తున్న నీ బంధువులకో, భార్య బిడ్డలకు ఎప్పుడన్నా తౌహీద్ గురించి చెప్తున్నావా? ఎలా ఇష్టపడతాడు సార్ అసలు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పలేదు, కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురున బిల్ మారూఫ్. బెహతరీన్ ఉమ్మతే ఆప్ లోగ్. మీరు మంచిని ప్రోత్సహిస్తారు, చెడు నుంచి ఆపుతారు, అల్లాహ్పై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు, నలుగురికి మంచి మాటలు చెప్తారు, సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తారు. మన జీవితంలో ఎప్పుడన్నా తౌహీద్ గురించి చెప్పినటువంటి దాఖలాలు ఎంత వివరణ చేశాడు ఆయన. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా. ఆయనే అల్లాహ్
మసీదులో ఉండేవాడు, ముస్లింలకు మాత్రమే సంబంధించిన వాడు, జెండానో దర్గానో ఒలీనో బాబానో కాదు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, నీ తల్లి గర్భంలో నిన్ను బయటకు తీసినవాడు. జానుడు గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి, చూడటానికి కళ్ళిచ్చిన వాడు, వినటానికి చెవులిచ్చిన వాడు, మాట్లాడే నోరిచ్చిన వాడు, ఆలోచించే మేధస్సు ఇచ్చిన వాడు, శరీరంలో ఉన్నటువంటి అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ అపురూపమైన దేహాన్ని తయారు చేసినటువంటి ఆ మా సృష్టికర్తను ఖురాన్ అంటుంది, అల్లాహ్ నీకు దర్గాల పిచ్చి, నీకు బాబాల పిచ్చి, నీకు తాబీజుల పిచ్చి, అంతరాల పిచ్చి, నీకు సిద్ధాంతాల పిచ్చి, తుమ్మితే భయపడతావు, ఎవడన్నా ఎదురొస్తే భయపడతావు, ఏ భర్త చనిపోయిన స్త్రీ వచ్చినా నీ భయపడిపోతావు, ఎవడన్నా మంచిది కాదు అంటే నీ గుండె ఆగిపోతుంది. ఎక్కడ తౌహీద్ ఉంది సార్ మనలో? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద్ ఖలకకుం అత్వారా అలం తర కైఫ ఖలకల్లాహు సబ్అ సమావాతిన్ తిబాకా. ఏమిటి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ అంటే బొత్తిగా నీకు భయం లేదా? చిన్న ట్రాఫిక్ పోలీస్ ఆపితేనే గడగడగడ ఉనికేస్తావే, ఒళ్ళంతా చెమటలు పట్టి వస్తాయే. మరి మహాసృష్టికర్త అల్లాహ్ ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు, పర్వతాలను మేకులుగా బాతినటువంటి వాడు, ఈ భూగోళాన్ని శూన్యంలో వ్రేలాడదీసినటువంటి వాడు, అసలు నువ్వు లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన వాడు, ఆయనంటే భయం లేదా? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద్ ఖలకకుం అత్వారా. సృష్టి ప్రక్రియలు అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దాడే. 3 నెలలకు ఒక ఆకారం, 6 నెలలకు ఇంకో ఆకారం, 9 మాసాల తర్వాత సంపూర్ణమైన ఆకారం ఎవడు తయారు చేశాడు? నువ్వు ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, బక్కగా ఉండాలా, ఎప్పుడు ఎలా ఉండాలి, నీ యొక్క ఆలోచన తీరి ఏంటి, నీ శరీరం యొక్క దేహం యొక్క పరిస్థితి ఏంటి? ఎవడండి ఇన్ని తయారు చేసినటువంటి వాడు? ఆ స్వామిని ఖురాన్ అంటుంది, అల్లాహ్. దర్గా కాదు, ఒలి కాదు, బాబా కాదు, జెండా కాదు. అలం తర కైఫ ఖలకల్లాహు సబ్అ సమావాతిన్ తిబాకా. ఆయన ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించాడు. అఫలం యందురు ఇల సమాయి ఫౌకహుం కైఫ బనైనాహా వ జయ్యన్నాహా వ మా లహా మిన్ ఫురూజ్. మీరు కావాలంటే ఒకసారి ఆకాశాన్ని చూడండి, ఏదైనా ఎక్కడైనా లోపం కనిపిస్తుందా? సుమర్దయిల్ మసను, మళ్ళీ మళ్ళీ చూడు, ఎంత అద్భుతంగా సృష్టించాడు ఆయన ఈ లోకాన్ని. మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో సృష్టిలో ఒక్క ఆకును కూడా తయారు చేయలేడు. కానీ ఆయన జ్ఞానం ఎలాంటిదంటే ఏ చెట్టు నుండి ఒక ఆకు కూడా నేల రాలదు అంటున్నాడే. అంతటి అల్లాహ్ ఒక్క ఉనికి పట్ల నీకు భయం లేదా? ఎక్కడ సార్ తౌహీద్ అంటే ఏంటి? తౌహీద్ రుబూబియత్ ఏంటి? తౌహీద్ ఉలూహియత్ ఏంటి? తౌహీద్ ఇబాదా, అస్మా వ సిఫా ఏంటి? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? నన్ను నా స్వామి ఇష్టపడతాడు. అల్లా అంటున్నాడు, యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా రక్కబక్. ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? నడినెత్తిరించి అరికాలు వెటికి నకసిక పర్యాంతో నిన్ను తీర్చిదిద్దాడు. కైఫ తక్ఫురున బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం. ఎలా తిరస్కరించగలవయ్యా? నీకు ప్రాణం పోశాడు, తిరిగి నీ ప్రాణం తీసేటువంటి వాడు, ఎలా కాదనగలవయ్యా ఆయన ఉనికిని అంటున్నాడు. ఏదో వస్తున్నాము పోతున్నాము, వస్తున్నాము పోతున్నాం, ప్రాపంచికపరమైనటువంటి స్వప్రయోజనాల కోసం టోపీ పెట్టుకుంటే బుజురుకు అంటారని, లాల్చి చేసుకుంటే సలాం చెప్తారని, హజ్ చేస్తే ఆజీ అని పిలుస్తారని, అస్తగ్ఫిరుల్లా నౌజ్ బిల్లా మిన్ జాలిక్. తౌహీద్ నరాల్లోంచి
మానవ శరీరంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన ప్రతి అనుగ్రహం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లాహ్ కుల్ ఇన్న స్సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్, నా జీవితం, నా మరణం, నా ఉపవాసాలు, నా మొక్కుబడులు సమస్తం లిల్లాహ్, అల్లాహ్ నీ కోసమే. అది నిజమైన తౌహీద్. నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆపదల్లో ఉన్నా, లోకం మొత్తం నిన్ను విడిచిపెట్టినా నా స్వామి నాకున్నాడు. ఇన్నల్లదీన కాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక. అల్లాహ్ నా స్వామి, నా యజమాని, నా మాలిక్, నా ఖాలిక్, నా రాజిక్. ఆయనే ముష్కిల్ కుషా, హాజత్ రవా, గరీబ్ నవాజ్. ఆయన తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు. ఆయన నా స్వామి అని నువ్వు స్టాండర్డ్గా ఉంటే తతనజ్జలు అలైహిముల్ మలాయిక, నీ మీద దూతల్ని అవతరింపు చేసి నిన్ను ప్రొటెక్షన్ చేస్తాను అంటున్నాడు. అరే జస్ట్ మిస్రా, లారీ కొట్టేసేదే, ఇట్ట తిప్పాను తప్పిపోయింది. నిన్ను తప్పించిన వాడా పైవాడు. ఎంతోమంది హాస్పిటల్ వెళ్ళారు, అదే హాస్పిటల్ బెడ్ మేంచి నువ్వు తిరిగి ఇంటికి వచ్చావు. ఆ బెడ్ మేంచి పాడ మీదకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? నిన్ను రప్పించిన వాడా పైవాడు. తౌహీద్. ఆనాడు యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో ఉన్నాడు. చేప ఏమో సముద్రం కడుపులో ఉంది. ఆ చేప ఆ సముద్రంలో ఎక్కడుందో లోకంలో ఎవడికి తెలియదు. ఆ కష్టకాలంలో తన గోడు వినేవాడెవడు లేడు. తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ ప్రవక్తలు, ఔలియల్లాలే. కానీ చేప కడుపులోంచి ఆ మహనీయుడు చెప్పిన మాట, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. అల్లాహ్, నీవు తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడయ్యా. నీవు పరమ పరిశుద్ధుడవి, లోపాలకు అతీతుడవు. నేనే తప్పు చేశాను. తౌహీద్ అది. ఈ లోకం నాకేం చేయలేదు, ఈ లోకంలో ఎవ్వడు కూడా ఏమి చేయలేడు. లోకం మొత్తం కలిసిన నీ నొసటన ఉన్న కీడు నుంచి ఎవడు కూడా నిన్ను కాపాడలేడు. ఆయనే రక్షకుడు, సంరక్షకుడు. ఆయనే నీ ఉపాధి, ఆహార ఉపాధి ప్రదాత. వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా. ఏ జీవి ఎక్కడ జీవిస్తుందో, ఆ జీవి ఎక్కడికి పోతుందో, దాని ఆహారం ఎక్కడికి వెళ్ళాలో వాటన్నింటినీ ఎవడైతే డిజైన్ చేసి ఆ ప్రణాళిక చొప్పున వాటికి చేరుస్తూ ఉన్నాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఆ దారం కట్టుకుంటే మా వాళ్ళకి తగ్గిపోయిందండి, ఆ బాబా గారి పేరు పెట్టుకున్న కాడి నుంచే మాకు కలిసి వచ్చిందండి, అబ్బో ఆయన చూపు చాలా చల్లందండి, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. మొత్తం టోటల్గా షిరిక్ అవుతుంది. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. జీవితం ఆయన ఇచ్చినటువంటి వరప్రసాదం. నువ్వు గనక సద్వినియోగం చేసుకుంటే ఉన్నతమైనటువంటి సాఫల్యం సిద్ధిస్తుంది. లేదులేండి నా ఇష్టం అంటే, మనిహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ ضل ఫఇన్నమా యదిల్లు అలైహా వలా తజిరు వాజిరతుం విజర ఉఖ్రా. సన్మార్గాన్ని ఎంచుకుంటే, ఆ సర్వోన్నతుడైన సృష్టికర్తను నువ్వు విశ్వసించి ఆచరణ చేస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఆ రక్షణ నీకే, నువ్వే రక్షించబడతావు. లేదులే నా ఇష్టం, మా తాతోడు చెప్పారు, మా పెద్దోళ్ళు చెప్పారు, నైలోజీ ఆమె కుబుల్ దేని, ఆమె దిల్ జైసా బోలే వైసా కరెంగే. నా పాడైపోయేది, నష్టపోయేది, శాపాలయ్యేది, కాటు వేసేది నిన్నే అంటున్నాడు. బరువు మోసేవాడెవ్వడు ఇతరుల బరువును మోయడు. ఎవడి పాపం వాడిదే, ఎవడి పుణ్యం వాడిదే. తౌహీద్ ప్రతి విషయంలో, ప్రతి చోట. అయ్యూబ్ అలైహిస్సలాం దువా చేశారు, వఅయ్యూబ జనాద రబ్బహు అన్నీ మస్సని యదుర్రు వఅంత అర్హముర్ రాహిమీన్. తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో వస్తుంది, సుమారు 18 సంవత్సరాల పాటు శరీరానికి భయంకరమైనటువంటి వ్యాధి. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ దూరం అయిపోయారు. ఎక్కడో ఊరి బయట పూరి కుడిచెలో ఎవరు రాజ్యాలను ఏలిన రాజు. కొంచెం ఏమన్నా నీ వ్యాపారం నష్టం వచ్చిందనుకోండి, క్యా కరేజీ అల్లా ముజే,
पूरा नुकसान आ गया, डूब गए हम जी। मैं नमाज पढ़ता था लेकिन मुझे कई को वैसा हुआ। तुम्हारा ईमान नहीं है, तुम्हारा तौहीद नहीं है। ఇచ్చేవాడు ఆయన, తీసుకునేవాడు ఆయన. ఇచ్చింది ఆయనే, తీసుకునేవాడు ఆయనే. కానీ ఎప్పుడైనా ఆలోచించు, కులిల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తూతిల్ ముల్క మన్ తషావు వతన్జిఉల్ ముల్క మిమ్మన్ తషావు వతుఇజ్జు మన్ తషావు వతుజిల్లు మన్ తషావు బియదికల్ ఖైర్. నీకు అధికారం ఇచ్చిన అధికారాన్ని లాక్కున్నా, నీకు గౌరవాన్ని ప్రసాదించిన, నిన్ను పరాభవాలు చేసిన, బళ్ళు ఓడలు చేసిన, ఓడలు బళ్ళు చేసిన, లక్షాధికారి బిచ్చగాడైనా బిచ్చగాడు లక్షాధికారైనా, సంతానం ఇచ్చినా సంతానం ఇవ్వకపోయినా, కలిమైనా లేమైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, నా స్వామి నాకు ఇలా ఉండటమే మేలు. ఏ స్థితిలో ఉన్న అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, ఇది దైవం యొక్క నిర్ణయం. ఆయనకు కృతజ్ఞతలు తెలిపేవాడే నిజమైన తౌహీద్ పరస్త్. अजी कई को होता जी मुझे, मैं रमजान में रोजा रखी हूँ, मैं जकात भी दी हूँ, मेरा बेटा को वैसा कई को एक्सीडेंट हुआ, मुझे उस वास्ते मस्जिद का आना बोले तो दिल बोलता नहीं అస్తగ్ఫిరుల్లాహ్ అంటే నువ్వు అల్లాహ్ నమ్మితే ఇబ్బందులు రాకూడదా, కష్టాలు రాకూడదా? ప్రవక్తలకి, సహాబాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఇష్టపడ్డాడో వాళ్ళకు కూడా ఈ లోకంలో కష్టాలు, కడగండ్లు, ఇబ్బందులు ఎన్నో రకాలుగా ఎదురయ్యాయి. కానీ ప్రతి క్షణం నా స్వామి అభీష్టం. ఒక సలఫ్లో జరిగినటువంటి సంఘటన వివరిస్తూ రాస్తున్నాడు. ఒక స్త్రీ నడుస్తూ పోతూ ఉంది, ఎదురురాయి కొట్టుకుంది, బొట్టన వేలు గోరు లేచిపోయింది, నెత్తురు బొళబొళ కారుతూ ఉంది. అడిగేవారు అడిగారు, ఆమె యొక్క మొహంలో ఏమాత్రం కూడా విచారం లేదు, ఏడుపు లేదు. ఏంటమ్మా గోరు లేచిపోయింది, నెత్తురు కారుతుంది, ఎందుకు నువ్వు ఏడవటం లేదు, ఎందుకు బాధ లేదా అంటే, నా స్వామి నన్ను ఇలా ఇష్టపడ్డాడు కాబట్టి నాకు అది తగిలింది. ఆయన నా కోసం ఏది చేసినా నాకు సంతోషమే కానీ నాకెందుకు చేసావు దేవా అని నేను అడగను అంది. సుబ్హానల్లాహ్, అది తౌహీద్ అంటే. చిన్నది ఏదైనా వచ్చిందనుకోండి, కైకు మాతాజీ వైసా ముజే అంటాడు నెంపటే. అది ఈమాన్ కాదు. నీకు అన్ని అనుకున్నట్టు జరిగితే, నువ్వు కోరుకున్నదంతా వచ్చేస్తే, నువ్వు నమాజ్ రావడం పెద్ద విశేషం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా బిడ్డలు చనిపోయారు. ఇబ్రహీం చనిపోయినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏడ్చారు. అబుతర్ 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 అన్నారు. వంశావళి లేనివాడు, తోక తెగినవాడు అన్నారు. మరి అంత పెద్ద ప్రవక్తకి పురుషులు కుమారులు లేరా? ఆయనకి కష్టాలు రావా? గ్యారే సౌర్లో 3 రోజులు ఉన్నారు. లా తజ్రు ఇన్నల్లాహ మానా, అబూబకర్ భయపడకు, మనకు తోడుగా ఉన్నాడు. దగ్గరకు వచ్చారు శత్రువులు, తొంగి చూస్తే కాళ్ళు కనపడతాయి కూడా. భయపడకు, మనకు తోడుగా అల్లాహ్ ఉన్నాడు. ఇన్నల్లాహ మానా, మనకు తోడుగా ఆయన ఉన్నాడు. అది తౌహీద్. అల్లాహ్ను ఎలా గుర్తించాలో అలా గుర్తించకపోవడం వల్ల ఈరోజు మనం మన ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాము. చూడండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్. 3 వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి ఫెను తుఫాను గాలి, పిడుగులు భీకర శబ్దాలతో పడుతూ ఉంది. వారు తప్పించుకోవడం కోసం ఆ కొండ గృహలోనికి వెళ్ళిపోయారు. వర్షం భారీగా కురిసింది, వరదలు కొట్టుకొచ్చేసాయి. పైనుంచి కొండ నుంచి పెద్ద బండ దొల్లుకుంటూ వచ్చేసి వీళ్ళు ఏ గృహలోనికి వెళ్ళారో ఆ గృహానికి అడ్డంగా పడిపోయింది. ఇప్పుడు వాళ్ళని బయటకు తీయడానికి జేసీబీలు లేవు, వాళ్ళు మేము ఇక్కడ ఉన్నామని చెప్పడానికి ఫోన్లు లేవు. వాళ్ళ దగ్గర ఉంది ఏకైక ఆయుధం తౌహీద్. మనల్ని ఈ ప్రపంచంలో ఎవడు కాపాడలేడు. ఈ ఆపద నుంచి మనల్ని రక్షించేటువంటి వాడెవడు లేడు. ఇదిగో మీరు చేసినటువంటి పుణ్యాలను సాధనంగా చేసి వసీలాతో ఆయన ముందు వేడుకోండి అని మషూరా చేసుకుని దువా చేయడం ప్రారంభించారు. తౌహీద్ అది. వైజసాలక ఇబాది అన్ని ఫైన్ని కరీబ్ ఉజీబు దావత దాయి ఇదా దఆని ఫల్యస్తజీబు లీ వల్యుమిను బి లఅల్లహుమ్ యుర్షదూన్. ఇదిగో నా దాసులు నా గురించి నిన్ను అడిగితే చెప్పు, ఓ ప్రవక్త, వారికి నేను అత్యంత దగ్గరగా ఉన్నానని. మిన్ హబ్లిల్ వరీద్
వారి కంట రక్తనాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాను. ఒక్కసారి అల్లా అని నీవు హృదయాంతరాలలోంచి నిండైన విశ్వాసంతో చేతులెత్తి అడిగితే వట్టి చేతులతో నిన్ను పంపను అంటున్నాడు. అది నిజమైన తౌహీద్. ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడైనా అలాంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? తౌహీద్ చూడండి, ఆ ముగ్గురు దువా చేస్తున్నారు. అల్లా, నేను మేకలు కాసుకునేటువంటి మేకల కాపరిని, నా మేకలు మేసుకుంటూ పోతూ ఉన్నాయి. సాయంత్ర సమయం అయిపోయింది, ఆ చల్లని వాతావరణానికి మేస్తున్నాయి, నేను చూడలేదు. తీరా చీకటి పడింది. ప్రతిరోజు నేను నా మేకలను తోలుకొని వచ్చి పాల పాత్రలో పాలను పిండి నా తల్లిదండ్రులకు తాపిన తర్వాతే నా భార్య బిడ్డలకు తాపుతాను. కానీ అల్లా, ఆ రోజు లేట్ అయిన కారణంగా నేను పాలు పిండుకొని పాత్ర తీసుకుని వచ్చే లోపు నా తల్లిదండ్రులు నిద్రిస్తున్నారు. నేను పాల పాత్ర తీసుకుని నా తల్లిదండ్రుల పాదాల దగ్గర నుంచున్నాను. ఆకలి దప్పికలతో నా భార్య బిడ్డలు నా పాదాల దగ్గర ఉన్నారు. నేను నా తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉన్నాను. నిద్రిస్తున్న నా తల్లిదండ్రుల నిద్రను భంగం చేయటం నాకు ఇష్టం లేక పాల పాత్ర పట్టుకుని అలానే ఉన్నాను. నా భార్య బిడ్డలు నా పాదాల దగ్గర ఉన్నారు. చాలా సమయం తర్వాత నా తల్లిదండ్రులు మేల్కొన్నారు. నా తల్లిదండ్రులకు ఆకలిని తీర్చిన తర్వాతే, వారు పాలు తాగిన తర్వాతే నా భార్య బిడ్డలకు పాలు తాపాను. అల్లా, ఇది నీ ప్రసన్నత కొరకే తాపాలనుకుంటే నా భార్య బిడ్డలకు తాపచ్చు, కానీ కన్న తల్లిదండ్రులకే ప్రాధాన్యత ఇవ్వాలనే నా తల్లిదండ్రులకు తాపిన తర్వాతే నేను తాపాను. అల్లా, ఇది నీకు ఇష్టమైతే ఈ ఆపద నుంచి తొలగించు అన్నాడు. 3 వంతుల్లో 1 వంతు తొలగిపోయింది. సుబ్హానల్లాహ్, తౌహీద్. అది ఎంతటి విశ్వాసం ఉండాలి! ఆపద సమయంలో నా స్వామి నన్ను రక్షిస్తాడు. డాక్టర్లు చేతులెత్తేసి ఉండవచ్చు, లోకం మొత్తం నిన్ను దూరం పెట్టేసి ఉండొచ్చు, ఎవడు ఆదుకునేటువంటి స్థితి కాకుండా ఉండొచ్చు, నిన్ను ఈ ప్రపంచంలో ఆదుకునేవాడెవడు ఉండకపోవచ్చు. కానీ లోకాల స్వామి అంటున్నాడు, మద్ఊని వకాల రబ్బుకు మద్ఊని అస్తజిబ్ లకుం, నన్నడుగు నేను ఇస్తాను అంటున్నాడే. ఎప్పుడన్నా మనం ఆ విధంగా స్వామిని అడుగుతున్నామా? నీ బాధలు, నీ వేడుకొళ్ళు ఆయన ముందు పెడుతున్నావా? ఏ విధంగా మనం తౌహీద్ని అన్వయించుకుంటున్నాం? ఈరోజు వస్తున్నాము. చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. నమాజ్ చదివే వాళ్ళే అంతరాలు కట్టుకుని ఉంటారు, తావీజులు వేసుకొని ఉంటారు, అన్ని మూఢనమ్మకాలు పాటించేటువంటి వాళ్ళు ఉంటారు. అది తౌహీద్ కాదు. అందుకని అల్లాను ఎలా గుర్తించాలో అలా గుర్తించు. ఆ స్వామి ఈ లోకంలో నన్ను ఎందుకు పంపించాడు ఆ విషయాన్ని గ్రహించు. జీవిత పరమార్థాన్ని గుర్తెరుగు. ఇంత పెద్ద మహాబ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి వాడే, రాత్రింబవళ్లను మార్చేటువంటి వాడే, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడే. వజఅల లకమర ఫీహి నూరా వజఅల శంస సిరాజా వల్లాహు అంబతకుం మినల్ అర్జి నబాతా. ఆయనే దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. రాత్రిపూట చల్లని వెన్నెల కురిపించేటువంటి చంద్రుని తెస్తున్నాడు. రాత్రిని పగటిని మారుస్తూ ఉన్నాడు. మానవుణ్ణి మట్టితో తయారు చేశాడు. నడవడానికి మార్గాలను ఏర్పాటు చేశాడు. ఎంత మహా అద్భుతమైనటువంటి ఈ సృష్టిని నీకోసం సృష్టిస్తే మరి ఆ సృష్టికర్తను ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. మా ఖదరుల్లాహ అక్క ఖదరిహి, ఏ విధంగా తెలుసుకోవాలను ఆ విధంగా తెలుసుకోలేదు అంటున్నాడు. ఆయన ఎంతటి మహోన్నతుడు, ఎంతటి ప్రేమానురాగాలు కలిగినటువంటి మహాసృష్టికర్త. ఆయన తన దాసుల మొరలను ఆలకించేటువంటి వాడు. కానీ మనమే ఆయన యందు విశ్వాసం సరిగా ఉంచడం లేదు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే తిరస్కరిస్తారో వారు సృష్టిలో అందరికంటే అధములు. ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా ఉలాయిక హుం షర్రుల్ బరియా. ఎవరైతే తిరస్కరిస్తారో వారు అహ్లే కితాబ్ అయినా ముష్రికులైనా, ఎవరైతే సత్యాన్ని, అల్లాహ్ ఒక్కడే అన్న విషయాన్ని, రసూల్ని, ఖురాన్ని, స్వర్గ నరకాల ఉనికిని, తీర్పు దినాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, ఎవరు చూశారులేండి అంటాడు ఠాకూర్. అంతే.
సృష్టిలో ఉలాయిక హుం షర్రుల్ బరియా, సృష్టిలో అందరికంటే వారు నీచులు అన్నాడు. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్ ఉలాయిక హుం ఖైరుల్ బరియా, ఎవరైతే విశ్వసిస్తారో మరియు సదాచరణ చేస్తారో, తల్లిదండ్రులతో కానీ, భార్య బిడ్డలతో కానీ, అన్నదమ్ములతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ, ప్రతి విషయంలో, వ్యాపారంలో కానీ, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో కానీ అల్లాహ్ ప్రసన్నత కోసం ప్రవక్త విధానం ప్రకారం చేస్తాడో, ఉలాయిక హుం ఖైరుల్ బరియా, సృష్టిలో వారందరికంటే శ్రేష్ఠులు, దైవ దూతల కంటే కూడా నువ్వే శ్రేష్ఠుడివి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకంటే మనం ఆ స్వామిని ఎలా గుర్తించాలో మనం అలా గుర్తించలేదు. ఆయన యొక్క ఉనికిని మనం ఏ విధంగా గ్రహించాలో ఆ విధంగా గ్రహించలేదు. మా తాతోళ్ళు చెప్పారండి, మా పెద్దోళ్ళు చెప్పారండి, మా కాడిపోతే పిల్లలు పుట్టారండి. అఫాసిబల్లదీన కఫరు వయ్యత్తఖిద్ బాది మిన్ దూని ఔలియా ఇన్నా తదన జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. సూరతుల్ కహ్ఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే అల్లాహ్ను విడిచిపెట్టేసి ఆయన దాసుల వద్దకు ఔలియల్లా వద్దకు వెళతారో, వాళ్ళ ద్వారా మాకు లాభం కలిగింది, వాళ్ళ ద్వారా మాకు సంతానం కలిగింది, వీళ్ళు అల్లా దగ్గర మా గురించి సిఫారసు చేస్తారు అంటున్నారో, వారి కోసం ఆతిథ్యంగా నేను నరకాన్ని సిద్ధం చేశాను అన్నాడు. అలాంటి అలైసల్లాహు బికాఫిన్ అబ్దహు, ఏమిటి నీకు ఆయన చాలడా, ఆయన ఏమి ఇవ్వలేడని, ఆయన ఏం చేయలేడని. వహు అలా కుల్లి షైఇన్ కదీర్, ప్రతి దాని మీద అధికారం ఉన్నటువంటి మహా సృష్టికర్తనే నువ్వు ఆరాధిస్తుంది. ఆయన్ని నువ్వు అడిగితే ఇవ్వడా, కానీ నువ్వు అడగటంలా. ఏ విధంగా అడగాలో నువ్వు ఆ విధంగా అడగడంలా. కాపాడలేదా గృహవాసుల్ని? కాపాడాడు. రెండో వ్యక్తి దువా చేస్తున్నాడు, అల్లా ఇదిగో నేను నా పొలంలో సాగు చేస్తున్నప్పుడు ఒక బాటసారి నాకు కూలి కోసం అవసరమయ్యాడు. అతడు కూలి చేసిన తర్వాత అతని యొక్క కూలి తీసుకోకుండానే, వేతనం నేను ఇవ్వకముందే వెళ్ళిపోయాడు. నేను ఆయన యొక్క వేతనాన్ని సపరేట్ చేశాను. 4 మానికలు 5 మానికలు ఆ జొన్నల్ని సపరేట్గా మళ్ళీ సాగు చేశాను. దానితో మళ్ళీ పంట పండించాను. ఆ సాగు ఆ విధంగా కొన్ని ఎకరాల భూమి అయ్యింది. మేకలు, పశువులు, గేదెలు, అన్ని రకాలైనటువంటి పశు సంపద, ఇటు సాగు భూమి మొత్తం వచ్చేసింది. చాలా కాలం తర్వాత తిరిగి మరలా ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అడుగుతున్నాడు, అయ్యా ఫలానా సమయంలో నేను నీ దగ్గర ఒక రోజు కూలి పని చేశాను, నా కూలి నాకు ఇస్తే నేను వెళతాను అన్నప్పుడు, అయ్యా ఇదిగో ఈ భూమి, ఆ గేదెలు, ఆ యొక్క మేకలు, ఆ గొర్రెలు, ఇవన్నీ కూడా నీవే తీసుకుని పో అన్నప్పుడు, నాతో పరాచకం ఏమిటి, నేను చేసింది నీ దగ్గర ఒక్కరోజు కూలే కదా, ఆ కూలి నాకు ఇస్తే నేను వెళతాను అన్నప్పుడు, అయ్యా నీ కూలితోనే ఇవన్నీ చేశాను, ఇది నీదే హక్కు అని చెప్పేసి ఆ మొత్తాన్ని అతడికి ఇచ్చి పంపించాను, అతడికే రాసిచ్చాను. అల్లా నేను ఇవ్వాలనుకుంటే ఆ ఒక్కరోజు కూలిస్తే వెళ్ళిపోయేవాడే, కానీ అల్లా నీ ప్రసన్నత కోసం అది చేశాను అన్నప్పుడు లోకాల స్వామి రెండో దాన్ని కూడా దూరం చేశాడు. నిజమే కదా, ఆ రోజు కూలిస్తే అతనికి సరిపోతుంది కదా. ఎవరు అల్లా కోసం చేస్తారో, ఆయన తౌహీదును గుర్తించి ఇది కాదు అసలైన జీవితం, నాకు ఆయన దగ్గర ప్రతిఫలం కావాలి అని చెప్పేసి ఎవడైతే చేస్తాడో, ఆపదలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఆ పుణ్యకార్యం వసీలాగా ఆ లోకాల స్వామి నిన్ను కాపాడతాడు అనడానికి అది నిదర్శనం. కానీ ఎంతోమంది హక్కుల్ని కొల్లగొట్టేస్తున్నావు, అప్పులు ఎక్కొట్టేస్తున్నావు. చిన్న చిన్న విషయాల్లోనే ఈరోజు మనం ఎందరో హక్కుల్ని కొల్లగొట్టేస్తూ మేము అల్లా నమ్మాము అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా అండి? ఆలోచించండి. తౌహీద్ అదే. మూడో వ్యక్తి అంటున్నాడు, చాలా ధనవంతుడు, ఆ కాలంలో తన దగ్గర ఉన్నటువంటి ఎందరో జీవితాలతో ఆడుకున్నవాడు, ఎందరో పవిత్ర నారీమూర్తుల యొక్క శీలాన్ని చెడగొట్టినటువంటి వాడు. కానీ అతడే అంటున్నాడు, ఆ కాలంలోనే మా బంధువుల్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసం నేను ఎంతగానో ఇష్టపడ్డాను, ప్రేమించాను, కానీ ఆవిడ నాకు దక్కలేదు. కానీ కాలం అలా వచ్చేసింది, ఆ స్త్రీకి అవసరమై ధనం కోసం నా దగ్గరకు వచ్చింది. కండిషన్ ఏంటంటే నేను చెప్పినప్పుడు నా దగ్గర రావాలి, నా కోరిక తీర్చాలి, నన్ను సంతోషపెట్టాలి. అంగీకరించింది బలహీనతతో. సమయం ముగిసింది,
అనుకున్న సమయం ఆసన్నమైంది. ఆ స్త్రీ నా దగ్గరకు వచ్చినప్పుడు అతిశయం వస్తుంది. ఆ వ్యక్తి ఆ స్త్రీకి అక్కడి దాకా వెళ్తాడు, మర్మస్థానాల దగ్గరకు, తొడల దగ్గరకు చేరుకున్నప్పుడు ఆ నారీమూర్తి అంటుంది, అల్లాహకు భయపడు, నా శీలాన్ని సెరపుకు అన్నప్పుడు, అల్లా ధనమిచ్చి నా దగ్గర అవకాశం ఉండి అరుగుడై ఉండి కూడా నీకు భయపడ్డాను, ఆ పాపానికి దూరమయ్యాను, అల్లా నీకు ఇష్టమైతే ఈ ఆపద నుంచి తొలగించు అన్నప్పుడు ఆ 3వ వంతును కూడా తొలగించాడు. వారు బయటకు వచ్చారు. అంటే పాపకార్యం చేసేటప్పుడు అల్లా నన్ను చూస్తున్నాడన్న భీతి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు నాకు అవకాశం దొరికిద్దా అని చెప్పేసి. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే అల్లాహకు భయపడి వలా తక్రబు అల్లా సుబ్హానహు వ తఆలా వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాయిషా వసా సబీలా, వ్యభిచారానికి దూరంగా ఉండండి. ఆనాడు యూసుఫ్ అలైహిస్సలాం వారు ఏ విధంగానైతే మహామంత్రి భార్య అజీజ్ యొక్క భార్య జులైఖ ఆహ్వానించినప్పటికీ పారిపోయాడో, కానీ ప్లేట్ పిరాయించింది. డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మంత్రి వచ్చినప్పుడు నీ భార్యను చెడగొట్టడానికి చూసిన వాటికి జైలు శిక్ష కాక మరేం శిక్ష వేస్తాం అంది. సోదరులరా, స్త్రీల యొక్క ఎత్తులు చాలా భయంకరమైనవి. అందుకని చూడండి, నేను వెళ్తున్నాను, నన్ను ఆపేవాళ్ళు లేడు, నన్ను అడిగేవాళ్ళు లేడు. చెట్టుకి కాయ పడగానే నేల రాలదు, ఊపినా రాలదు, కర్రేసినా రాయి వేసినా రాలదు. టైం వచ్చిందనుకోండి టపక్కన రాలిపోద్ది. నీ అంతు చూడాల్సిన సమయం వచ్చినప్పుడు చూసేవాడు చూస్తాడు, నీ అంతు తేలుస్తాడు. కాబట్టి నేను తప్పించుకుంటున్నాను, నేను మీసాలు మెలేసేటువంటి అవసరం ఏమీ లేదు ఆ రోజు. అందుకని ఆయన ఏమంటున్నాడు, అల్లా నేను అర్హత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా, వరాజులున్, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, వరాజులున్ దౌతు ఇమ్రాతన్ జాత మున్సబిన్ వ జమాలిన్ ఇలా నఫ్సిహి ఫకాల ఇన్ని అకాఫుల్లా. ఏకాంతంలో ఒక ఉన్నత వంశానికి చెందినటువంటి అందమైన స్త్రీ తన కోరిక తీర్చమని అడిగినప్పుడు ఫకాల ఇన్ని అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నాను అని, అల్లా యొక్క భయంతో పాపానికి దూరమైన వాడికి ఆయన నీడలో చోటిస్తాను అన్నాడు. మరి ఆ రోజు అతను చేసింది అదే కదా, అల్లా నీకు భయపడి పాపకార్యం కోసం నేను దూరం అయ్యాను, నన్ను ఆపద నుండి కాపాడు అంటే, నువ్వు పాపాలకు దూరంగా ఉంటే నీ మీద వచ్చిన ఆపదలు తొలగిస్తాడు. ఇది తౌహీద్. ఎక్కడుంది సార్ ఆ తౌహీద్? ఎక్కడుంది ఈరోజు మనలో? ప్రపంచం కోసం ఇంకో మాట చెప్తాను, ఎందుకంటే మనం ఎప్పుడు ఈ ప్రపంచం కోసమే దువా చేస్తున్నాం. ఈ హిదాయత్ గురించి ఇప్పుడన్నా దువా చేస్తున్నావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా వత్తుకా వల్ అఫాఫ వల్ గినా. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ హుదా, అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు. హిదాయత్ గురించి ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడు కూడా ఉద్యోగాలు కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కొనాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, దీని మీదే ఆశ తప్ప ఏ రోజైనా సరే అల్లాతో అడిగావా? అల్లా నువ్వు అర్థించావా? చూడండి, లోకం గురించి వాళ్ళు ఆలోచన. సాలిమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఉమ్రా కోసం కాబా దగ్గరికి వెళతాడు. సాలిమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ అంటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు యొక్క మనవడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్ అక్కడ. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఎంతటి వైభవోపేతమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన మనవడు ఎలా ఉండాలి? ధనవంతుడు పేదవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. అందుకనే పేదోళ్ళు 500 సంవత్సరాల ముందే స్వర్గంలో వెళ్తారు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ధనవంతుడు 500 సంవత్సరాల తర్వాత వెళ్తాడు అన్నారు. కానీ ఈరోజు మనం పేదవాళ్ళని చూస్తే, పేదరికాన్ని చూస్తే మనకి భరించలేము. అబ్బో క్యావజీ ఆమె జీ శక్తి నిజీ వయసా. అరే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించారయ్యా బాబు. లోకం కోసం, లోక సుఖాల కోసం, శరీర వాంఛల కోసం వాళ్ళు వెంపర్లాడలా. సరే, ఆయన్ని చూడగానే ఆ గవర్నర్కి కడుపు తరక్కపోయింది. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారి మనవడయ్యుండి ఇలాంటి స్థితిలో ఉన్నాడా అని చెప్పేసి ఆ గవర్నర్ గారు వస్తాడు. ఈయన కాబా దగ్గర దువా చేసుకుంటా ఉంటాడు. ఈరోజు మనం వెళ్ళామనుకోండి, కాబా దగ్గర సెల్ఫీ తీసుకోవడం సరిపోద్ది. ముందు అసలు దువా స్వీకరించబడిద్దా? ఎక్కడ పోయినా హజర్ అస్వద్ దగ్గర కూడా సార్ ఇటు పెట్టుకొని మొఖాన్ని ఇటు తీసుకుంటా ఉంటాడు. అక్కడ సెల్ఫీ తీసుకోవాలి, చస్తాడు. ప్రతి దాని చోట సెల్ఫీలు తీసుకోవడం, ప్రతి చోట ఫోటోలు తీసుకోవడం వ్యర్థమైనటువంటి పని. దైవ ధర్మంలో ఇది జాయిజ్ లేదు. సరే, ఆయన దువా చేసుకుంటూ ఉంటాడు.
మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వస్తాడు సాలెం. ఆయన దువా ముగిసిన తర్వాత, నీకేం కావాలంటే అది అడుగు, నేను ఇక్కడ గవర్నర్ని కదా, నువ్వేది కోరుకుంటే అది ఇస్తాను అని చెప్పేసి ఉంటాడు. సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమంటారు తెలుసా? మర్వాన్, నేను ఎక్కడున్నాను, నన్ను ఏమడుగుతున్నావు? నేను ఇక్కడికి వచ్చింది లోకాల స్వామి కాబా ప్రభు అల్లా అని అడగటానికి వచ్చాను తప్ప నిన్నెందుకు అడుగుతానే, వెళ్ళిపో, నాకే అవసరం లేదు అన్నాడు. తౌహీద్ అది సార్, తౌహీద్ అది. నాకు అల్లా ఇస్తాడు, హస్బీ అల్లాహ్, నాకు అల్లా చాలు, హస్బునల్లాహి వ ని'మల్ వకీల్, ఆయన నా ఉత్తమ సంరక్షకుడు, అల్లా నాకు చాలు, అల్లా నేను అడుగుతాను, అల్లా నాకు ఇస్తాడు. కాబా దగ్గర ఉన్నాను, నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావు, నేను నిన్ను అడుగుతాను, వెళ్ళిపో, నేను ఆయన అడుక్కుంటాను అన్నాడు. కానీ గవర్నర్ అయ్యుండి కూడా ఆయన నన్ను ఇటు అన్నాడు అనుకోలేదు. ఆయన స్థితిని చూసి ఎట్లానైనా సరే ఈయనకి సహాయం చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఉమ్రా ముగించుకొని ఎటువైపు వెళ్తాడో, ఉమ్రా యొక్క హుదూద్ ఉంటుంది సార్, మక్కా యొక్క సరిహద్దులు ఉంటాయి కదా. అందుకనే మనం హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కే ముందే ఎహ్రాం వేసుకుంటాం. ఎందుకంటే మధ్యలో ఆ ఎల్ఎలం ఏదో వస్తుంది, దాటిన తర్వాత ఎహ్రాం కట్టుకోవాలి కదా, ఫ్లైట్ క్రాస్ అవుతుంది. అందుకని మనం కిందే కట్టుకుంటాం. ఆయన ఎటువైపు వెళ్తాడో అక్కడ వచ్చి నుంచున్నాడు. ఎప్పుడైతే సాలెం బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ మక్కా పరిధి దాటి అడుగు పెట్టాడో, సాలెం ఇప్పుడైనా అడుగు, నీకేం కావాలో అది అడుగు, నేను ఆఖరితులు నీ కోసం ఏం చేయగలనయ్యా, నేను అక్కడ ఏం చేయలేను, గవర్నర్ని కాబట్టి ఇక్కడే అడుగు, ఏదైనా చేస్తాను అంటాడు. సాలెం ఏమంటారు తెలుసా? మర్వాన్, నన్ను పుట్టించినటువంటి ఆ లోకాల స్వామి అల్లా గృహం కాబా దగ్గర కూర్చుని నేను ఆ లోకాల స్వామిని అడిగేటప్పుడే ఈ లోకం గురించి ఏ ఒక్కటి అడగలేదు, నిన్నెందుకు అడుగుతానా, ఈ లోకం గురించి నాకే అవసరం లేదు, వెళ్ళిపో అంటాడు. అల్లాహు అక్బర్ కబీరా. తౌహీద్ అది సార్, తౌహీద్ అది. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా, అల్లా నాకు హిదాయత్ ప్రసాదించు, వత్తుకా, అల్లా నాకు తక్వాని ప్రసాదించు. తక్వా గురించి ఎప్పుడన్నా అడిగావా? తక్వా ప్రసాదించు అల్లా, నీ మార్గంలో నేను చెడులకు దూరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా, హరాముల నుంచి నన్ను కాపాడు అల్లా, నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచు అల్లా, అల్లా నా బిడ్డల్ని కూడా ఈ లోక వ్యామోహాల నుంచి కాపాడు అల్లా, అల్లా నరకంని అగ్నిజ్వాడల నుండి కాపాడు అల్లా, అల్లా మా పాపాలని మన్నించు అల్లా. ఎప్పుడన్నా తక్వా గురించి, తక్వా ప్రసాదించమని అడుగుతున్నామా? వల్గినా వత్తుగా వల్లాఫాఫ, అల్లా నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా, నీ ఆరాధన చేస్తానల్లా, నీ మార్గంలో పనిచేస్తానల్లా, నీ గృహాల కోసం పనిచేస్తానల్లా. ఎప్పుడన్నా వల్గినా, ప్రాపంచం యొక్క వ్యామోహం నుంచి ఏది చూస్తే, కారు చూస్తే కారు కొనాలంటావు, ఇల్లు కడితే నేను ఇల్లు కట్టాలంటావు, బంగారం చూస్తే బంగారం కొనాలంటావు, లోకం కోసం ఏది చూసినా నీ మనసు వెంపర్లాడుతుంటే ఎక్కడ నిజంగా తౌహీద్ ఉన్నట్టు సార్? అలాంటి పెద్ద పెద్ద సహాబాలు లోకం కోసం వాళ్ళు చూడలేదు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన కట్టిక ఇసుక ఎడారి నేల మీద ఖర్జూరపు ఆకులతో చేయబడిన చాపల మీద పనుకున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా గడిపారు? అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హుతో కౌలు ఉంది, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హుతో కౌలు ఉంది. అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్ అన్నప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒంటి మీద ఆ పవిత్ర దేహం మీద చొక్కా కూడా లేదు, లేచి కూర్చుంటారు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు అని. ఆ సమయంలో ఆ ఖర్జూరపు ఆకుల ముద్రలన్నీ పడతాయి. బోర్ని ఏడుస్తాడు ఉమర్ రదియల్లాహు తఆలా అయితే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కిస్రా కైసర్ల వైభవం ఎలా ఉంది, వాళ్ళు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నారు, మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త అయ్యుండి ఇంతటి కట్టిక కష్టాలలో ఉన్నారా, మీరు అనుమతిస్తే మెత్తటి పరుపులు తెస్తాము అంటారు. ఉమర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఆఖిరతులో ఉన్నతమైన స్థానాలు ప్రసాదించడం నీకు ఇష్టం లేదా? అబ్దుల్లా బిన్ మసూద్తో చెప్తాను, అబ్దుల్లా, ఈ ప్రపంచ జీవితం ఒక బాటసారి లాంటిది. బాటసారికి అలసట వచ్చినప్పుడు ఆ మండు టెంటలో ప్రయాణం చేయలేక చెట్టు కింద కొంచెంసేపు ఉంటాడు. అలసట తీరగానే ఆ చెట్టుని విడిచిపెడతాడు, గమ్యస్థానానికి వెళ్తాడు. ఈ ప్రాపంచిక జీవితంలో మనకెందుకు అయ్యా అన్ని అంగు ఆర్భాటాలు అన్నా? పోనీ ఈరోజు అన్నీ అనుభవిస్తున్నాం, కానీ తౌహీద్ ఎక్కడుంటుంది?
కాబట్టి ఓ మనిషి గుర్తించు, నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని గుర్తించు. ఈ భూమండలాన్ని శూన్యంలో వేలాడదీసినటువంటి అల్లాను గుర్తించు. ఎవరైతే అనంతమైనటువంటి జగత్తును 6 రోజుల్లో సృష్టించాడో ఆ స్వామిని ఆరాధించు. ఆకాశ మహాకాశాల మీద అర్షి మీద ముస్తవి అయి ఉన్నాడో ఆ స్వామిని అడుగు, ఆ స్వామిని అర్జించు. ప్రతి నమాజులో అదే దువా చేస్తున్నాం, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. అల్లా అల్లా నిన్నే ఆరాధిస్తాను, అల్లా సహాయం కోసం నిన్నే అర్థిస్తాను అల్లా. అది నిజమైన తౌహీద్, ఆయన్ని గుర్తించడం అంటే. అంతే, నేను నమాజ్ చదువుకుంటున్నానంట, నమాజ్ ఏం చదువుతే లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సల్లు సలాతి వఅద్దము, నమాజును అలా చదువు, చివరి నమాజులాగా. ఏదో వస్తావు, ఆ పక్షి కొట్టినట్టు టకా టకా 2 కొట్టేస్తావు, వెళ్ళిపోతావు. సజ్దాలో ఏం చదువుతావో తెలియదు, రుకులో ఏం చదువుతావో తెలియదు, అత్తయాతో అర్థం తెలియదు, సూరతుల్ ఫాతిహా యొక్క మాని ఏంటో తెలియదు. భయ్ ఆమె నమాజ్ పడితే హై వేసి నమాజ్ పడితే హై జీ. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు నమాజ్ చదివాడు, అల్లా దగ్గరకు వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల్లో ఒక్క నమాజు కూడా స్వీకరించబడలేదు. 70 సంవత్సరాలు నమాజ్ చదివితే ఒక్క నమాజ్ కూడా స్వీకరించబడలేదంట. आज तुम्हारा नमाज कबूल होता कि नहीं कि एक बार चेक कर लो, तुम्हारा तौहीद कैसा है कि वो एक बार ఏమంటారో మనస్సుని ఒకసారి నీ విశ్వాసాన్ని అడుగు. ఎందుకంటే ఉమర్ రదియల్లాహు తఆలాను అబ్దుల్లా బిన్ హుజైఫా బిన్ యమన్ దగ్గరికి వెళ్తారు. ఆ రోజు ఆయన జంగే తబూక్ సందర్భంగా మునాఫిక్లు ఎవరో చెప్తారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తబూక్లో రాకుండా ఎవరైతే నటిస్తున్నారో కపటులు ఎవరో వాళ్ళ పేర్లు రాస్తారు. ఆ సంగతి ఉమర్ రదియల్లాహు తఆలాకు తెలిసింది. వహీ వచ్చిందంట, జిబ్రైల్ వారు చెప్పారు ఎవరెవరు మునాఫికులు ఉన్నారు. మునాఫికులు అంటే మోసగాళ్ళు, కపటులు, వంచుకులు. అందరు ఏక్ రాతా బహార్ ఏక్ బోల్తా, డబల్ ఫేస్ రాత అనుకో, డబల్ 2 ముఖాల వాళ్ళు. సరే, ఉమర్ రదియల్లాహు తఆలా వారు రేత్రి వెళ్ళిన తర్వాత చాలా రాత్రి సమయంలో వెళ్ళారు. తలుపు కొట్టారు, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు యా హుజైఫా. హుజైఫా వచ్చారు. ఉమర్, ఈ సమయంలో మీరు రావటం ఏంటి? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అంటే, ఏం లేదు హుజైఫా, నేను ఎందుకు వచ్చానంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీ చేత మునాఫిక్ల లిస్టు రాయించారంట కదా, అందులో నా పేరు ఉందేమో ఒకసారి చెప్పు అన్నాడు. బోర్ నేర్చాడు హుజైఫా రదియల్లాహు తఆలా. అంత పెద్ద ఉమర్ రదియల్లాహు తఆలాను అండి. ఆయన అంటాడు, మునాఫిక్ లిస్టులో నా పేరు ఉందేమో చెప్పవా అన్నాడు. ఎప్పుడన్నా నువ్వు నీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకున్నావా? తజ్కియా నఫ్స్ అంటారే, ఆత్మను పరిశీలన చేసుకున్నావా? నీ తౌహీద్ ఎలా ఉందో చెక్ చేసుకున్నావా? ఎవడన్నా ఏదన్నా చెప్తే కూడా టాక్ను భయపడేస్తావు, నమ్మేస్తావు. ఈ మంచి రోజు కాదు అంటే ఆగిపోతావే. నీ తౌహీద్ ఏం తౌహీదయ్యా బాబు? అందుకని తౌహీద్ అల్లాహ్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ఏంటో గ్రహించాలి, సీరత్ చదవాలి, సహాబాల యొక్క త్యాగాలు తెలుసుకోవాలి, మనం ఆచరించాలి, మన బిడ్డలకి ఆచరించాలి. వస్తున్నా పోతున్నా ఒక రోజు కూడా పోతాం. నిజమైనటువంటి జీవితం. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. విశ్వాసులారా, మీరు సంపూర్ణంగా ఆయన ధర్మంలోకి రండి అన్నాడు. నీకు నచ్చింది చేయటం, నచ్చకపోతే వదిలిపెట్టేయటం, నువ్వు కోరుకున్నది లభిస్తే రావటం, ఆ విధమైనటువంటిది విశ్వాసం కాదు. కష్టమైన, నష్టమైన, కలిమైన, లేమైనా ఆయన ధర్మం ప్రకారం ఆచరించటం నిజమైన విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి ధర్మం. లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నిండైనటువంటి రేపటి రోజున ప్రళయదిన రోజు నుంచోవాలి. అల్లా అంటున్నాడు, ఎవ్వడికి ఉపయోగపడినటువంటి రోజు, ఎవ్వరు కూడా మాట్లాడనటువంటి రోజు. ఆ రోజున పరిస్థితి ఎలా ఉంటుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆ రోజు పర్వతాలు ఏకిన దూది పింజల వలె ఎగిరిపోతాయి. ఆ రోజు ప్రాణ స్నేహితులు ఒకరికొకరు పట్టించుకోరు, పలకరించుకోరు, పరామర్శించుకోరు. లికుల్లి ఇమ్రిన్ మిన్హుమ్ యౌమైదిన్ షాను యుగ్నీ. ఆ రోజు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనిషి ఏడవటం తప్ప మరొకరి గురించి ఆలోచనే ఉండదు. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, తోడ పుట్టిన వారు, అన్నదమ్ములు, స్నేహితులు ఎవ్వరికి ఉపయోగపడరు. ఆ రోజు నీ గతి ఏంటో ఒకసారి ఆలోచించండి.
అందుకని ఆ సమయం రాకముందే ఇఖ్తరబలినా సీసాబోహం ఓహం ఫీ గఫ్లతిన్ మోరిదూన్, లెక్కలకడి దగ్గరకు వచ్చేసింది, ఇప్పుడైనా మారు, వయసు అయిపోయింది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, అన్నీ అనుభవించావు, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఒకప్పుడు ఫోన్ లేదనుకున్నావు, ఫోన్ వచ్చింది, బండి లేదనుకున్నావు, బండి వచ్చింది, ఇల్లు లేదనుకున్నావు, ఇల్లు వచ్చింది, మంచి పొజిషన్ రావాలనుకున్నావు, మంచి పొజిషన్ వచ్చింది, కానీ నీలో మార్పు రాలా. అల్లా సుబ్హానహు వ తఆలా అన్నీ ఇచ్చాడు, నిన్ను విడిచిపెట్టలా, అన్ని అనుగ్రహాలు ఇచ్చాడు. ఆయన వైపు తిరుగు, తౌబా చేసుకో. అల్లా సుబ్హానహు వ తఆలా ఇన్షా అల్లా సుమ్మ ఇన్షా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు, ఆదరించేవాడు, తన సింహాసనం మీద రాసుకున్నాడు, నా ఆగ్రహంపై నా అనుగ్రహమే ఆధిపత్యం వహిస్తుంది అని. ఆయన వైపు తిరుగు, ఆయన్ని భయంతోనూ ఆశతోనూ వేడుకుంటూ ఉండు. ఏ పరాలలో సాఫల్యం ఉంటుంది, లేదు అంటే నష్టపోదాం సోదరులారా. పరిస్థితులు బాగాలేవు కాబట్టి ప్రేమను పంచు, నలుగురితో మంచిగా ఉండు. ఆ కులం ఈ కులం ఏమి లేదు, అందరూ మనుషులే. కొల్లున్ బని ఆదం ఆదము కులిక మిన్ తురాబ్, అందరూ ఆదాము సంతానమే, ఆదాము మట్టితో చేయబడ్డాడు. కాబట్టి ద్వేషం వద్దు, ప్రేమను పంచండి. నబి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిన్ను తిరస్కరించిన వాడికి నువ్వు ఇవ్వు, నీకు దూరమైన వాడికి నువ్వు దగ్గరవ్వు, నీ బంధువుల్ని కూడా ప్రేమించు, ఆదరించు, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను, మహోన్నతుడైనటువంటి ఓ అల్లా, నీ యొక్క తౌహీద్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించి జీవితంలో ప్రతి దశలో నీకు భయపడుతూ నీ ప్రసన్నత కోసం నీ ప్రవక్తని అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. వల్ల మా అందరికి ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. అల్లా ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదివి ఆచరించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. నీ ప్రవక్త విధానం ప్రకారం ఆ ప్రవక్త అడుగుచాడల్లో నడిచేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా పండితుల్ని గౌరవించి పండితుల యొక్క ఆదేశాలనుసారంగా జీవించేటువంటి భాగ్యాన్ని, సున్నత్ విధానం ప్రకారం జీవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లా నరకమైనటువంటి అగ్నిగోళ నుండి మమ్మల్ని కాపాడు, సమాధి బాధ నుండి కాపాడు, ప్రాపంచిక వ్యామోహం నుండి మమ్మల్ని కాపాడు, రియాకారి నుండి కాపాడు, బడాయి నుంచి కాపాడు. అల్లా మాకు ఏ ఉపద్రవాలైతే సమాజంలో ఉన్నాయో ఆ ఉపద్రవాల కీడు నుంచి మమ్మల్ని కాపాడు, భిక్షాటన చేయించే బీదరిక నుంచి కాపాడు, అల్లా అహంకారం పెంచే ఐశ్వర్యం నుంచి కాపాడు. ఏ స్థితిలో మమ్మల్ని తీసుకున్నా నువ్వు ఇష్టపడేటువంటి స్థితిలో మమ్మల్ని తీసుకోవాలా. ఎక్కడిని మమ్మల్ని తీసుకుని వెళ్ళినా, ఎక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చినా అల్లా మంచి స్థితిలో ఉంచు వల్ల, ఈ లోకంలోనూ మంచిని ప్రసాదించు వల్ల, పరలోకంలోనూ మంచిని ప్రసాదించు వల్ల, నరకమైనటువంటి అగ్నిగోళ నుంచి మమ్మల్ని కాపాడు వల్ల, అల్లా నీ ప్రవక్త చేతుల మీదుగా కౌసర్ తాగే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, నీ ప్రవక్త యొక్క సిఫారసును మాకు ప్రసాదించు వల్ల, నీ ప్రవక్తతో జన్నతుల్ ఫిర్దౌస్ ఉండే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, అల్లా మా పాపాలని మన్నించు వల్ల, అల్లా మేము మోయలేని భారాన్ని మాపై నుంచి కాపాడు వల్ల, అవిశ్వాసుల కుతంత్రాల నుంచి, శైతాను కీడు నుంచి మమ్మల్ని కాపాడు వల్ల, మేమందరం కూడా స్వర్గంలో ప్రవేశించి నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల, ఈ కార్యక్రమాన్ని మా కోసం సదకా జారియా చేయవల్ల. అల్లా ఎవరైతే ఈ కార్యక్రమంలో వచ్చారో, అల్లా ఎవరైతే అనుమతి ఇచ్చారో ఈ కమిటీ వారిపై, ఈ ముసలిలపై, ఇక్కడ ఉన్న వారిపై, దూరంగా వినేవారిపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు వల్ల, అందరి పాపాలని మన్నించు వల్ల, అల్లా అందరూ కూడా నీ యొక్క దాసుల వల్లే నీ యొక్క ఏకత్వాన్ని గుర్తించి నీ ప్రవక్తను అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.